మార్చి 8, 2014 సమయం తెల్లవారుజామున 1:19 మలేషియా ఎయిర్వేస్ పైలట్ చివరిగా మాట్లాడిన మాటలు. Good night, Malaysian 370. ఆ మాట చెప్పిన కొద్ది నిమిషాలకే 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ భారీ విమానం రాడార్ నుంచి మాయమైపోయింది. 10 ఏళ్లు గడిచింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సముద్రాన్ని జల్లెడ పట్టారు. కానీ ఆ విమానం ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఆ విమానం గాలిలో కలిసిపోయిందా లేదా సముద్రం మింగేసిందా? బీజింగ్ వెళ్లాల్సిన MH370 విమాన ప్రయాణం సాధారణంగానే మొదలైంది. కానీ ఆ విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత వింతైన ఘటనలు జరిగాయి. విమానంలోని రాడార్కు సిగ్నల్ ఇచ్చే యంత్రం ఆగిపోయింది. సరిగ్గా మలేషియా సరిహద్దు దాటి వియత్నాం గగనతలంలోకి ప్రవేశించే సమయంలో ఈ మాయాజాలం జరిగింది. విచిత్రం ఏంటంటే విమానం తన అసలు రూట్ మార్చుకుని వ్యతిరేక దిశలో హిందూ మహాసముద్రం వైపు ప్రయాణించింది. థియరీ 1 పైలట్ ఆత్మహత్య. విమాన కెప్టెన్ జహారీ అహ్మద్ షా తన ఇంట్లోని ఫ్లైట్ సిమ్యులేటర్ ముందు ఈ రూట్ని ప్రాక్టీస్ చేశాడని కొందరు నమ్ముతారు. ఆయన కావాలనే విమానాన్ని సముద్రంలోకి తీసుకెళ్లారా? థియరీ 2 హైజాక్. ఎవరో విమానాన్ని హైజాక్ చేసి ఏ అడవిలోనో లేదా రహస్య ద్వీపంలో తీసుకెళ్లారా? కానీ ఏ ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యత వహించలేదు. థియరీ 3 మెకానికల్ ఫెయిల్యూర్. విమానంలో మంటలు చెలరేగి ఆ పొగ వల్ల ప్రయాణికులు స్పృహ కోల్పోయి ఉండొచ్చా? అప్పుడు విమానం ఆటో పైలట్ మీద ఇంధనం ఆగిపోయే వరకు ప్రయాణించి సముద్రంలో పడిపోయి ఉండొచ్చు. ఈ థియరీలు ఇప్పటికీ కేవలం అనుమానాలుగానే ఉన్నాయి. అసలు నిజమేమిటో ఇంకా బయటపడలేదు. గత 10 ఏళ్లలో సముద్ర తీరాలకు కొన్ని విమాన భాగాలు కొట్టుకొచ్చాయి. అవి MH370వే అని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కానీ ఆ ప్రధాన విమానం మరియు 239 మంది ప్రయాణికుల ఆచూకీ మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీనే. టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక భారీ విమానం ఇలా మాయమైపోవడం ప్రపంచానికే ఒక సవాల్. ఆ ప్రయాణికుల కుటుంబాలు ఇప్పటికీ ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? MH370 నిజంగానే సముద్రంలో పడిపోయిందా లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం వాయిస్ ఆఫ్ అంకితాను సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మరో మిస్టరీతో కలుద్దాం.